సాయిలీలలో మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సాయి లీలల కార్యక్రమంలో మరొక అద్భుతమైన లీల విందాం. గిరిరాజ్ గమాట్కర్ కథే ఇక్కడ నడుస్తోంది. ఒకసారి 3 సంవత్సరాల వయసున్న చిన్న కొడుకు విరాజ్ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు జరుగుతున్నాయి. అది ఎప్పుడంటే నేను సాయిబాబా పాత్రలో నాటకం వేసిన కొద్ది నాళ్లకు జరిగింది. నా భార్య విద్య పోటీ కోసం పిల్లాడి పేరు ఇచ్చి తర్వాత నా అభిప్రాయం అడిగింది. నేనన్నాను, ఇంకా చాలా టైం ఉంది కదా, ఇప్పటి నుండి ఈ ప్రయత్నం ఎందుకు? అలాగే ఈ విషయంపై ఇంకా ఎక్కువ ఆమెతో మాట్లాడకుండా నా పనిలో పడ్డాను. ఒకరోజు సాయంకాలం నేను ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఒక వేప చెట్టుకు బాబా ఫోటో వేలాడుతోంది. కొంతమంది మనుషులు అక్కడ చేరి ఆ ఫోటోకు ఆరతిస్తున్నారు. నేను కాసేపు అక్కడే నిలబడ్డాను. ఈ ఫోటో అక్కడ ఎప్పుడు ఎవరు పెట్టి ఉంటారు అని ఆశ్చర్యపోయాను. నాకింతకు ముందు అది ఎందుకు కనబడలేదు? నేను దానికి పూర్వము అంత ప్రాధాన్యత ఇచ్చి ఉండను. సరే, ఇప్పుడు చూశాను కాబట్టి బాబాకు ధన్యవాదాలు సమర్పించుకుని ఇంటిదారి పట్టాను. అలా నడుస్తూ ఉంటే ఏవో బాబా మాటల్లాంటివి వినపడ్డాయి. అరే, నాలాగే వాడికి బట్టలు వేయండి. ఆశ్చర్యంతో అటు ఇటు చూశాడు, ఎవరూ లేరు. అప్పుడు నాకు అనిపించింది, విరాజ్కు బాబాలాగే బట్టలు వేయకూడదా అనుకున్నాను. నా భార్య గుమ్మం దగ్గర నిలబడింది. నన్ను చూసి, ఇది విన్నారా, రేపే పిల్లాడి స్కూల్లో పోటీలు ఉన్నాయట అంది. ఆమెలో గాబరా కనబడుతోంది. నేను ఆమెకు అభయం ఇచ్చాను. విరాజ్కి బాబాలాగే బట్టలు వేసి పోటీకి పంపిద్దాము అన్నాను. ఆనందంగా స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు. వాడికి మొదటి బహుమతి వచ్చింది. ఇక అక్కడి నుండి నా స్నేహితుల పిల్లలకు కూడా బాబాలాగా బట్టలు తొడిగి అనేక పోటీలకు పంపించాను. అలాగే చిన్న చిన్న డ్రామాలు కూడా వేయించాను. అన్నీ బాగుండేవి. కానీ ఒక విషయం మాత్రం నా చెవుల్లో ఇంకా వినబడుతూనే ఉంది. అదే, అరే, నాలాగే వాడికి బట్టలు వేయండి అన్నమాట. ఇది గిరిరాజ్ గమాట్కర్ సాయి అనుభవాల నుండి గ్రహించింది. ఈ కథ నచ్చితే తప్పకుండా అందరూ ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.